ఆహ్, దాంట్లో చాలా మందికి అప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే ఇలా నేరుగా ఎళ్ళిపోతాడా? అవును. ఒక ఎమ్మెల్యే నేరుగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడం. ఇంటి దగ్గరికొచ్చినోడిని పలకరీయడమే బరువైన సందర్భంలో, ఇలా వెళ్లి "నీకేమన్నా సమస్య ఉందా అమ్మా? నీ ఇంట్లో ఇదొస్తాందా? ఇది రావటం లేదా?" అని అడుగుతాడనేది అందరికొక అవును. క్వెషన్ మార్క్. ఇది ఈ గడప గడప అనేది జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు గూడా ఇచ్చాడు మాకు టాస్క్. ఓకే. కానీ దానికి, నా దానికి ఏందంటే అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఇష్యూస్‌ని ఐడెంటిఫై చేయడము, మేనిఫెస్టోని జనంలోకి తీసుకొనిపోవడం ఆ విధానాల మీద. ఇది నాది గవర్నమెంట్‌లోకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే వెల్‌ఫేర్ గావచ్చు, డెవలప్‌మెంట్ గావచ్చు, ఇవి ఎలా జరుగుతున్నాయి? ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? అవి ఎలా రిజాల్వ్ చేయాలని. అండ్ ఒక బ్యూటిఫుల్ సిస్టమ్‌ని ముఖ్యమంత్రి గారు మాకు ఈ రాష్ట్రంలో ఉంది. వాలంటీర్స్ అండ్ సచివాలయ వ్యవస్థ అని. మిగతా వాళ్ళు చాలామంది ఈ ప్రయత్నం మిగతా రాష్ట్రాల్లో గూడా చేసినారు. ఈ విధంగా గుడ్ మార్నింగ్ లాగా వెళ్ళాలని, సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలని జేసినారు గానీ, వాళ్ళెందుకో అట్రాక్ట్ చేయలేకపోయినారు. బికాజ్ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం. అవును. ఇక్కడ మాకు ఉన్నదేందంటే, అవస్థ మీద అవగాహన అనేదేందంటే, ముందు సమస్యను మాకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏ విధంగా వస్తాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ తెలుసు. ప్రియారిటీస్ తెలుసు. గవర్నమెంట్ ఏ దాని మీద ప్రియారిటీస్ పోతుందో తెలుసు. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్తూనే, మనల్ని చానా మంది ప్రతిపక్ష పార్టీలుంటారు, ఇంకోరుంటారు. ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అదే పనిగా వచ్చేవాళ్ళు ఉంటారు, అవును. మాట్లాడేవాళ్ళు. అవును. ఆ సందర్భంలో గూడా మనము వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థతో ఆధార్ కార్డ్ కొట్టాలి కల్లా. ఓకే. మొత్తం వీళ్ళ చరిత్ర